టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి తన రీఎంట్రీలో సత్తా చాటలేకపోతున్నాడు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకొని అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమి తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తన రిథంను తిరిగి పొందడానికి ఈ బెంగాల్ స్టార్ సీమర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దేశంలో ఇంగ్లాండ్తో జరిగిన T20 వన్డే సిరీస్లో షమి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో షమికి మరో సవాల్ ఎదురుకానుంది. ఈ టోర్నీకి పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ అటాక్కి షమినే నాయకత్వం వహించాలి. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యాతో కూడా పేస్ ప్రయత్నాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత షమిపైనే ఉంది. అయితే షమి తన రిథంను అందుకుంటే ఆపడం ఎవరి తరం కాదు. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్లో తనేంటో ఈ స్పీడ్ స్టార్ నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో షమిపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో షమి దుమ్ము లేపుతాడని రాబిన్ సింగ్ జోషన్ చెప్పాడు. కాగా రాబిన్ సింగ్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ T20 లీగ్లో ఎమిరేట్స్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో అతనికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే దుబాయ్ వికెట్ షమికి సరిగ్గా సెట్ అవుతుందని రాబిన్ సింగ్ అంచనా వేశాడు. దుబాయ్ వికెట్పై రాత్రిపూట బౌలింగ్ చేయడం కొంచెం కష్టమని చెప్పాలి. మంచు కారణంగా బంతి బౌలర్ల చేతి నుంచి జారిపోయే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మంచు విస్తృతంగా లేదు. ఈ వికెట్పై రాత్రిపూట బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పరుగులు సునాయాసంగా రాబట్టవచ్చు. కానీ ఈ పరిస్థితుల నుంచి సిమ్ బౌలర్ అయితే తనకు తగ్గట్టు మలుచుకుంటాడు. షమి లాంటి స్పీడ్ స్టార్కు ఈ వికెట్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సరైన లెంగ్త్తో పాటు గుడ్ ఏరియాలో అతడు హిట్ చేస్తాడు. షమి పర్ఫెక్ట్ సిమ్ పొజిషన్ కలిగి ఉన్నాడని ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ సింగ్ పేర్కొన్నాడు.